హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం PAN 2.0 ప్రాజెక్ట్ లాంచ్ చేయడం గురించి అందరికీ తెలిసిందే. అండ్ ఈ PAN 2.0 ఫిజికల్ కార్డ్ని ఏ విధంగా పొందొచ్చు, దానికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయితే ఈ PAN 2.0 కార్డు పొందడానికి ముందు మీ పాన్ కార్డులో మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, అడ్రస్ కానీ ఫ్రీగా ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇదివరకు చెప్పినట్టుగా NSDL అండ్ UTI అనే రెండు పాన్ సర్వీస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇందులో మీరు పాన్ కార్డ్ ఏ ప్లాట్ఫామ్ ద్వారా పొందారో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ నేను NSDL ప్లాట్ఫామ్ నుండి మీ PAN 2.0కి అప్డేట్ ఎలా చేసుకోవాలి, అంటే కరెక్షన్స్ ఉన్నా కానీ అప్డేట్ కానీ ఎలా చేసుకోవాలనే దాని గురించి ముందు చెప్తాను. ఇందుకు సంబంధించి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ని కూడా నీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ వెబ్ పేజ్లోకి వచ్చాక ముందుగా అప్లికెంట్ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ పాన్ డేట్ ఆఫ్ బర్త్ లోని మంత్, ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి కిందికి స్క్రాల్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే అది క్లియర్ అవుతుంది. తర్వాత సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు మీ ప్రీవియస్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి యొక్క డీటెయిల్స్ మాస్క్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటే ఓకే, లేదంటే చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఎస్ అనే దాని మీద టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత ఇక్కడ కింద మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, అంటే మీరు కొత్తగా మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఏదైతే పెట్టాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి సబ్మిట్ చేశాక మీరు ఇచ్చిన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి. అప్పుడు ఆ మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఐడి ఓటీపీని సెపరేట్ గా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. సో ఈ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. బికాస్ ఆధార్ మీద ఏదైతే అడ్రస్ ఉంటుందో అది ఆటోమేటిక్ గా ఫెచ్ చేయడం జరుగుతుంది, అంటే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు ఒకవేళ వేరే అడ్రస్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా ఆధార్లో అడ్రస్ చేంజ్ చేశాకే ఈ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత కిందికి స్క్రాల్ చేసి వెరిఫై చేసేసుకోవాలి. ఆ తర్వాత జనరేట్ అండ్ సేవ్ చేస్తే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. మీ PAN 2.0కి సంబంధించిన అప్డేట్ రిక్వెస్ట్ సక్సెస్ అయిందా లేదా అనేది ఈ అక్నాలెడ్జ్మెంట్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే పాన్ కార్డులో ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అమౌంట్ పే చేసి మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. వీలైతే ఆ వీడియో చూడండి. లేదంటే PAN 2.0లో ఏ విధంగా చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.